టెక్సాస్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సంవత్సర కాలంలో పడవలసిన వర్షపాతం అంతా కేవలం 48 నిమిషాల్లో పడి టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా 80 మంది ప్రాణాలు కోల్పోగా $1 బిలియన్ మేర ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని హంట్ ప్రాంతంలో కుండపోత వర్షాలు ఉగ్రరూపం దాల్చాయి. నది ఉప్పొంగడంతో తీరంలో ఏర్పాటు చేసిన ఒక క్రిస్టియన్ క్యాంపును వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న 200 మందికి పైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. మరోవైపు కేర్ కౌంటీలోని గ్వాడాలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ సమ్మర్ ట్రైనింగ్ క్యాంపును ముంచెత్తింది. దాంతో ఆ శిబిరంలోని 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నాయి.